13వ తారీఖు నాడు ఈ నెల నవంబర్ 13 తెలంగాణ రాష్ట్రంలోని 33 జిల్లా కేంద్రాల్లో 119 నియోజకవర్గ కేంద్రాల్లో అదేవిధంగా అన్ని మండల కేంద్రాల్లో బీసీలకు విద్యా ఉద్యోగ రాజకీయ రంగంలో 42% రిజర్వేషన్లు కల్పించాలి. అందుకు తక్షణమే రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అఖిలపక్షంతో ఢిల్లీకి వెళ్ళాలని, కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచాలని, అదేవిధంగా భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు జోక్యం చేసుకొని 42% రిజర్వేషన్ల మీద రాజ్యాంగ సవరణ చేసి బీసీ రిజర్వేషన్లకు రాజ్యాంగ రక్షణ కల్పించాలనే ప్రధాన డిమాండ్ తోటి 13వ తేదీన బీసీల ధర్మ పోరాట దీక్షలు నిర్వహించడం జరుగుతుంది. ఆ దీక్షలకు సంబంధించినటువంటి వాల్ పోస్టర్ను ఈరోజు బీసీ జేఏసీ ఆధ్వర్యంలో ఇలా విడుదల చేయడం జరిగింది. ప్రధానంగా మొన్న 2వ తేదీ నాడు నవంబర్ 2వ తేదీ నాడు హైదరాబాద్లోని కళింగ భవన్లో బీసీ జేఏసీ రాష్ట్ర విస్తృతస్థాయి సమావేశం జరిగింది. ఆ సమావేశంలో బీసీ రిజర్వేషన్ల సాధన కోసం ఇలా గల్లీ నుంచి ఢిల్లీ వరకు, అదేవిధంగా పల్లె నుంచి పట్నం వరకు బీసీ ఉద్యమాన్ని ఉధృతం చేయాలి. తెలంగాణ ఉద్యమాన్ని ఏ విధంగానైతే ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉద్యమాన్ని ఇలా ఉధృతంగా నడిపించారో, దేశవ్యాప్తంగా రైతు ఉద్యమం ఎట్లయితే నడిచిందో, గల్లీలో తెలంగాణ ఉద్యమ తరాలో, ఢిల్లీలో రైతు ఉద్యమ తరహాలో ఈ బీసీ జేఏసీ బీసీ రిజర్వేషన్ల ఉద్యమాన్ని ఇలా ఆ విధంగా ముందుకు తీసుకుపోవాలని చెప్పి నిర్ణయించడం జరిగింది. అందులో భాగంగానే అప్పటికే మేము సెప్టెంబర్ 18వ తేదీన రాష్ట్ర బంద్కు పిలుపునివ్వడం జరిగింది. బంద్ 100% విజయవంతమైంది. ఆ తర్వాత జేఏసీ మీటింగ్ తర్వాత మొన్న నవంబర్ 6వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా పూలే అంబేద్కర్ విగ్రహాల ముందు మౌన దీక్షకు పిలుపునివ్వడం జరిగింది. ఇలా అన్ని మండల జిల్లా కేంద్రాల్లో మౌన దీక్ష కూడా విజయవంతం కావడం జరిగింది. ఆ తర్వాత ఇవాళ ఆ జేఏసీ 2వ తారీఖు తీసుకున్నటువంటి జేఏసీ నిర్ణయం ఏంటంటే, ఇలా అష్టాంగ ఆందోళన కార్యక్రమాలు నిర్వహించాలని చెప్పి మేము ఆ రోజు నిర్ణయించడం జరిగింది. అష్టాంగ ఆందోళన కార్యక్రమంలో భాగంగా ఒకరోజు సెప్టెంబర్ 6వ తేదీ నాడు మౌన దీక్ష అయిపోయింది. అదేవిధంగా రెండవ యొక్క పోరాటం ధర్మ పోరాట దీక్షలు. ఈ ధర్మ పోరాట దీక్షలు ఈ నెల 13వ తేదీ నాడు పెద్ద ఎత్తున అన్ని జిల్లా కేంద్రాల్లో, నియోజకవర్గ కేంద్రాల్లో, మండల కేంద్రాల్లో పెద్ద ఎత్తున నిర్వహించాలని చెప్పి ఇవాళ మేము నిర్ణయించడం జరిగింది. ఈ సందర్భంగా రాష్ట్రంలో ఉన్నటువంటి సమస్త బీసీ శ్రేణులకు, ఉద్యోగ సంఘాలకు, కుల సంఘాలకు, ఉద్యమ సంఘాలకు, వ్యక్తులకు, శక్తులకు, అదేవిధంగా అఖిలపక్ష పార్టీలకు మేము పిలుపునిస్తున్నాం. ఈ ధర్మ పోరాట దీక్షలో వేలాదిగా పాల్గొని బీసీల ఉద్యమ సెగేందో, బీసీల దమ్మేందో ఢిల్లీ పాలకులకు సెగదగిలే విధంగా ఈ ధర్మ పోరాట దీక్ష నిర్వహించాలి, దీన్ని విజయవంతం చేయాలని చెప్పి మీ ద్వారా నేను పిలుపునిస్తున్నా. ఇవాళ బీసీ ఉద్యమం ఆత్మగౌరవ ఉద్యమం, బీసీ ఉద్యమం ఆకలి ఉద్యమం, బీసీ ఉద్యమం ఇవాళ ఒక ఢిల్లీ కేంద్రాన్ని కదిలించేటువంటి స్థాయిలో ఈ ఉద్యమాన్ని తీసుకుపోవడంలో భాగంగా ఈ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. ఈరోజు ఈ రిజర్వేషన్ల ఉద్యమానికి మొదటగా మీకు అందరికి తెలుసు, ఈ రిజర్వేషన్ల ఉద్యమంలో మేము అందరం పోరాటం చేస్తే తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అసెంబ్లీలో బిల్లు పెట్టింది, కేంద్రాన్ని పంపించింది. 6 నెలలు అయింది, రాష్ట్రపతి గారి దగ్గరనే ఉంది. మళ్ళీ మేము డిమాండ్ చేయగానే అసెంబ్లీలో చట్టం చేసింది, గవర్నర్ గారికి పంపించారు. గవర్నర్ దగ్గరనే చట్టం ఉంది తప్ప 3 నెలలుగా గవర్నర్ దాన్ని ఆమోదించడం లేదు. అంటే ఇక్కడ కేంద్ర ప్రభుత్వము, రాష్ట్ర ప్రభుత్వం రెండు కూడబలుకొని బీసీలకు అన్యాయం చేస్తున్నారు. ఈ అన్యాయం ఎవరి ద్వారా చేస్తున్నారు? కోర్టులను వేదికలుగా చేసుకుని తెలంగాణ రాష్ట్రంలో రెడ్డి జాగృతి అనేటువంటి ఒక సంస్థ, రెడ్డి ఆధిపత్య వర్గానికి సంబంధించినటువంటి వాళ్ళు ఇలా హైకోర్టులను, సుప్రీంకోర్టులను వేదికగా చేసుకుని బీసీలను రాజకీయంగా అణిచివేయాలని, రాజ్యాధికారంలో బీసీలకు నామమాత్రం ప్రాతిథ్యం లేకుండా చేయాలనే కుట్రతోటి ఈ రిజర్వేషన్లు అడ్డుకుంటున్నారు. కాబట్టి ఈ రిజర్వేషన్లు అడ్డుకునేది అధర్మమైనటువంటి శక్తులు. ఈ రిజర్వేషన్లు అడ్డుకునేటువంటి వాళ్ళు అధర్మానికి పాల్పడుతున్నారు, అన్యాయానికి పాల్పడుతున్నారు. ధర్మంగా ఇలా ధర్మ పోరాట దీక్షను ఎందుకు పెట్టినాం దీనికి అంటే, బీసీల పక్షాన ధర్మం ఉన్నది, బీసీల పక్షాన న్యాయం ఉన్నది. ఎందుకు ధర్మం ఉన్నది, ఎందుకు న్యాయం ఉన్నదంటే, బీసీలకు ఇవాళ దేశంలో మా సోదర ఎస్సీలకు, ఎస్టీలకు జనాభా దామాష ప్రకారం రిజర్వేషన్లు అమలవుతున్నాయి.
అదేవిధంగా 100% వాళ్ళకి అమలు కావాల్సిందే. అగ్రవర్ణాలకు కూడా జనాభా దామాష ప్రకారం రిజర్వేషన్లు అమలవుతున్నాయి. జనాభా ఉండి కూడా రిజర్వేషన్లు అమలు కానటువంటి వర్గం ఏదైతే ఉందో కేవలం ఇవాళ బీసీ సామాజిక వర్గమే. అంటే ఈ దేశంలో మేము చేసిన పాపం ఏంది? అంటే ఈ దేశంలో బీసీలుగా పుట్టడమే శాపమైందా అని మేము అడుగుతున్నాం. ఇలా మా సోదర ఎస్సీ ఎస్టీలకు జనాభా ప్రకారం ఇచ్చినప్పుడు, అగ్రవర్ణాలకు ఈడబ్ల్యూఎస్ పేరుతోటి జనాభా ప్రకారం ఇచ్చినప్పుడు బీసీలో జనాభా 60% ఉంది. 60% జనాభా ఉంటే రిజర్వేషన్లు 42% ఇస్తుర్రు. మాకు మక్కి మా ప్రపోర్షనిటీ రిజర్వేషన్ ఇస్తలేరు. వాస్తవంగా ధర్మబద్ధంగా న్యాయబద్ధంగా బీసీలు 60% ఉంటే 60% ఇవ్వాలి. కానీ 18% జనరల్కు కేటాయించి ఓపెన్ కేటగిరీకి కేటాయించి ఇవాళ మిగతా 18% కట్ చేసి 42 ఉన్నట్ట ధర్మం ఉన్నట్ట ఇవాళ సమాజం ఆలోచన చేయాలి. ఎందుకంటే ఇలా అన్ని వర్గాలకు జనాభా దామాష ప్రకారం ఇచ్చి బీసీలకు జనాభా దామాష ప్రకారం ఇవ్వకున్నా అడ్డుకుంటుర్రంటే అగ్రకుల ఆధిపత్య దొరల పటేళ్ల యొక్క రాజకీయ అణచివేత ఏదైతే ఉందో వాళ్ళు అన్యాయమైనటువంటి మేము తినే కంచంలో మన్ను పోసిరు, మా నోటికాడి ముద్దను గుంజేసిరు. 42% రిజర్వేషన్లు విద్యా ఉద్యోగ రాజకీయ రంగంలో కావాలని రాష్ట్ర ప్రభుత్వం జీవో నెంబర్ 9 విడుదల చేసింది. అదేవిధంగా ఆ 9 ప్రకారం ఇవాళ ఫలానా గ్రామంలో బీసీ రిజర్వేషన్ అయింది సర్పంచ్కి, ఫలానా గ్రామంలో ఫలానా దగ్గర ఎంపీడీసీకి బీసీ రిజర్వేషన్ అయింది, ఫలానా మండల కేంద్రంలో జెడ్పీడీసీ ఎంపీపీ బీసీ రిజర్వేషన్ అయింది. రిజర్వేషన్లు కూడా ఇలా ఇంప్లిమెంట్ చేసేశారు. రిజర్వేషన్లు కూడా ఫిక్స్ చేశారు. ఫిక్స్ చేసిన తర్వాత నామినేషన్లు వేసిన తర్వాత కోర్టులను అడ్డం పెట్టుకుని రిజర్వేషన్లు అమలు కావడానికి వీలు లేదు. ఈ రిజర్వేషన్లు అడ్డుకోవాలని చెప్పి అడ్డుకున్నారు. అంటే ఇలా ఎవరి సొమ్ము ఎవరు తింటున్నారు, ఎవరి వాటాను ఎవరు గుంజుకుంటున్నారు, మాకు న్యాయబద్ధంగా రావాల్సినటువంటి వాటాను ఎందుకు అడ్డుకుంటున్నారు? మేము అగ్రకులాలకు 100% వ్యతిరేకం కాదు, రెడ్డి సామాజిక వర్గానికి 100% వ్యతిరేకం కాదు. మేము ఎవరికి వ్యతిరేకం కాకుండా మాకు రావాల్సినటువంటి వాటాను రెడ్డి సామాజిక ఆధిపత్యానికి సంబంధించిన వాళ్ళు ఎందుకు అడ్డుకుంటున్నారు? ఆ అడ్డుకోవడాన్ని నిరసిస్తూ బీసీలను అన్యాయంగా నోటికాడి ముద్దను గుంజుకొని మా తినే కంచంలో మన్ను పోసినందుకు నిరసనగానే మా దగ్గర ధర్మం ఉంది కాబట్టి ఇలా ధర్మ పోరాట దీక్షని దీనికి పేరు పెట్టడం జరిగింది. కాబట్టి ధర్మ పోరాట దీక్షలో పార్టీలకు జెండాలకు అతీతంగా ఇవాళ బీసీ సమాజం పాల్గొనాలి. విజయవంతం చేద్దాం ఈ నెల 13న జరిగే ధర్మ పోరాట దీక్షలను. విజయవంతం చేద్దాం ఈ నెల 13న జరిగే ధర్మ పోరాట దీక్ష. బీసీ కులాల ఐక్యత, బీసీ కులాల ఐక్యత. ధర్మ పోరాట దీక్షలను వర్ధిల్లాలి. బీసీ కులాల ఐక్యత. పోరాడుదాం బీసీ రిజర్వేషన్ల సాధన కోసం, పోరాడుదాం బీసీ రిజర్వేషన్ల సాధన కోసం. విజయవంతం చేద్దాం ఈ నెల 13న జరిగే బీసీల ధర్మ పోరాట దీక్షలను. విజయవంతం చేద్దాం ఈ నెల 13న జరిగే ప్రభుత్వాన్ని, దిగిరాని ప్రభుత్వాన్ని, రిజర్వేషన్ వ్యతిరేకుల్లారా. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.